కన్నయ్య, చిన్నారి, బాగున్నారా? ఇంతకుముందు వీడియోలో మనం మన రాముడు ఎలా జన్మించాడో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మీకు మన సీతమ్మ తల్లి ఎలా జన్మించిందో చెప్తాను. పూర్వం మిథిల అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలించేవాడు. అతడి భార్య పేరు సునయన. జనక మహారాజుకి కూడా పిల్లలు లేరు. ఒకరోజు తను ఒక యాగం చేయడానికి పొలంని దున్నమని చెప్పి తన సేవకులకి చెప్తాడు. అప్పుడు సేవకులు భూమిని దున్నుతుండగా ఒక శబ్దం వినపడుతుంది. అప్పుడు జనక మహారాజు ఏమిటా అని వెళ్ళి చూడగా అక్కడ ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఒక అందమైన పాపాయి కనిపించింది. ఆ పాపాయి ఎలా ఉందంటే చాలా తేజస్సుతో ఉంది. రాజుగారు అది చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకి పిల్లలు లేరు కదా, ఆ పాపను చూసి చాలా సంతోషించారు. ఆ పాపాయి నాగటి చాలు అంటే నాగలితో దున్నుతుండగా నాగటి చాలులో దొరికింది కాబట్టి రాజుగారు ఆ పాపాయికి సీత అని పేరు పెట్టారు. సీత అంటే నాగటి చాలు అని అర్థం. జనక మహారాజు ఆయన భార్య సునయన అమ్మాయిని అంటే మన సీతమ్మని ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచుకున్నారు. ఇలా సీతమ్మ తల్లి ఎవరి కడుపులోనూ పుట్టలేదు. నాగటి చాలులో దొరికిన ఒక అందమైన పాపాయి. ఇదర్రా మన సీతమ్మ జననం.